సాయం చేయమని 10 మంది వస్తారు. మా చేతనైనా సాయం చేస్తున్నాం. సాయం చేయడానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, ఒక పెద్ద గవర్నమెంటే ఉంది. వాళ్ళని చేయనివ్వండి. మీ వల్ల కాదనే కదా సార్ మా దగ్గరకు వస్తున్నారు. అందుకే వస్తున్నారా, లేక మీరంటే భయంతో వస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికి రావటం మీకు నచ్చలేదు కదా? నచ్చడం నచ్చకపోవడం గురించి మనం మాట్లాడలేదు. ఏది కరెక్ట్ ఏది తప్పు అన్న దాని గురించే మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు, మీకు పేదరికం అంటే తెలుసా? ఏనాడైనా పస్తులున్నారా? జేబులో చెల్లి గవ్వ లేకుండా అల్లాడారా? కడుపు కాలేటప్పుడు కోర్టు ఖర్చులు, వకీల్ ఫీజులు ఇచ్చుకోలేరు సార్. 100 సార్లు కోర్టు చుట్టూ తిరగలేరు. ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన న్యాయం అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. నడి రోడ్లో చావగొట్టడం న్యాయమా? మరి పోలీస్ స్టేషన్లో కట్టిపడేసి లాఠీలతో కొట్టడం న్యాయమా? ఏది న్యాయం ఏది అన్యాయం నిర్ణయించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. అది అమలు చేయడానికి మేము ఉన్నాం. మీరేం చేసినా కరెక్ట్, మేం చేస్తే తప్పు. కోర్టు గవర్నమెంట్ చట్ట ప్రకారంగా చేసేది దేవరాజ్ సూర్య చేయడం తప్పు. 100 రౌడీలతో ఈ ఊరు వెళ్ళడం తప్పు. చాలా బాగుంది సార్. మీ దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొస్తే అది మీరు చూసి ఇది కరెక్ట్, ఇది తప్పు, వీడికి పట్టాయి, వాడికి ఇవ్వద్దు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని మీరు చెప్పచ్చు. అదే మిగతా వాళ్ళు చెప్తే తప్పు. పిలిపించి మీటింగ్ పెడతారు. కలెక్టర్ సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అధికారం, మీకున్న అధికారం ఐఏఎస్ అనే అధికారం, ఎస్పీ అనే అధికారం కదా సార్. మా దగ్గరే ఉందో తెలుసా సార్? నమ్మకం. జనం మా మీద పెట్టుకున్న నమ్మకం. మీరు చేయలేకపోయిన సహాయం మేం చేయగలమని వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైందా? పూర్తయిందా? మీరు అరవడం పూర్తయిందా? మీ అరుపులకి కేకలకి ఈ ఊరు జనం భయపడచ్చు. నేను భయపడ్డా. మీకు మేమంటే నచ్చదు కదా. మీరు గొప్పింటి వాళ్ళు, చదువుకున్నవాళ్ళు, కలవారి కుటుంబం. మా బోటి చిన్నవాళ్ళు ఏ మంచి పని చేసినా కూడా మీకు నచ్చదు కదా. అవును, నచ్చదు. అది నీలా రౌడీతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. వీడు సూర్య సార్, రెచ్చగొట్టకండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. రాస్తా సూర్య, ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు.